వెల్కమ్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. ఈ వీడియోలో మనము ఏపీఎస్సీఆర్టీ ఎన్సీఆర్టీ క్లాస్ ఏ జాగ్రఫీ చాప్టర్ ఇండస్ట్రీ సెకండ్ హాఫ్ చూద్దాం. ప్రీవియస్ వీడియోలో నేను ఇండస్ట్రీస్ చాప్టర్ ఫస్ట్ హాఫ్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ చాప్టర్లో ఇండస్ట్రీస్ సెకండ్ హాఫ్ చూద్దాం. ఈ చాప్టర్ విన్న తర్వాత ఒకసారి టెక్స్ట్ బుక్ తెరిచి మీరు చదివితే మీకు ఈ చాప్టర్ ఈజీగా అర్థమవుతుంది, చాలా కాలం గుర్తుండిపోతుంది. లెసన్ అండ్ ఎక్సర్సైజెస్ ఒక్కటి చేసి వెళ్తే టీచర్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్కి సరిపోదు. ప్లస్ ఈ చాప్టర్కి నేను నోట్స్ బుల్లెట్ పాయింట్స్లో ప్రిపేర్ చేసి టెలిగ్రామ్ ఛానల్ బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్లో షేర్ చేస్తున్నాను. మీకు కావాలంటే యూ కెన్ జాయిన్ ది టెలిగ్రామ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ ది పీడిఎఫ్ ఫ్రమ్ దేర్. లెట్ us బిగిన్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్, ప్రధాన పరిశ్రమల పంపిణీ. ఈ టాపిక్ దగ్గర మీరు ఎన్సీఆర్టీ ఏపీఎస్సీఆర్టీలో చూస్తే టెక్స్ట్ బుక్లో సైడ్లో 2 బాక్సులు ఇచ్చారు. బాక్సులు చదవకుండా వెళ్ళొద్దు, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఫస్ట్ బాక్స్లో వాళ్ళు సన్ రైజ్ ఇండస్ట్రీస్ గురించి రాశారు. వాట్ ఆర్ సన్ రైజ్ ఇండస్ట్రీస్? ఏవైతే ఇండస్ట్రీస్ ఇప్పుడు ఎమర్జ్ అవుతున్నాయో, అంటే ఎమర్జింగ్ ఇండస్ట్రీస్ని మనము సన్ రైజ్ ఇండస్ట్రీస్ అని చెప్పి అంటాం. అంటే అభివృద్ధి చెందుతున్న పరిశ్రమలు. ఇందులో మనకి ఐటీ ఉంది. ఐటీ అనేది 1980స్లో అసలు ఉండేదే కాదు. సో ఐటీ అనేది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక రంగం, ఆర్ వెల్నెస్ ఇండస్ట్రీ, ఆరోగ్య రంగం, హాస్పిటాలిటీ, ఆతిథ్య రంగం, నాలెడ్జ్, వైజ్ఞానిక రంగం, ఇవన్నీ కూడా మనకి సన్ రైజ్ ఇండస్ట్రీస్ కింద వస్తాయి. సెకండ్ బాక్స్లో వాళ్ళు స్మెల్టింగ్ అని చెప్పి ఇచ్చారు. స్మెల్టింగ్ అంటే కరిగించటం. ఓర్ ఏదైతే ఉంటుందో ఓర్ని చాలా హీట్ చేసినప్పుడు మెటల్ కరిగి బయటకు వస్తుంది. దట్ ఈస్ హౌ వీ టేక్ అవుట్ ద మెటల్ ఫ్రమ్ అ ఓర్. ఈ ప్రాసెస్ని మనము స్మెల్టింగ్ అని చెప్పి అంటాం. నౌ లెట్ us గో బ్యాక్ టు ద లెసన్. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మేజర్ ఇండస్ట్రీస్. మేజర్ ఇండస్ట్రీస్ అంటే ప్రధాన పరిశ్రమలు. మేజర్ ఇండస్ట్రీస్ వరల్డ్లో 3 ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఇనుము ఉక్కు పరిశ్రమ. సెకండ్ ఈజ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, వస్త్ర పరిశ్రమ. థర్డ్ ఈజ్ ఐటీ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సమాచార సాంకేతిక పరిశ్రమ. ఈ మూడిట్లో ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ ఏవైతే ఉన్నాయో, దీస్ ఆర్ ది ఓల్డర్ ఇండస్ట్రీస్, అండ్ ఐటీ ఈజ్ ద ఎమర్జింగ్ ఇండస్ట్రీ ఆర్ ద సన్ రైజ్ ఇండస్ట్రీ. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా మనకి కాన్సన్ట్రేట్ అయి ఉన్నది జర్మనీలో, యుఎస్ఏలో, చైనా, జపాన్ అండ్ రష్యా. టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఆర్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ఇండియా, హాంకాంగ్, సౌత్ కొరియా, జపాన్ అండ్ తైవాన్, అంటే ఈస్టర్న్ ఏషియా వైపు. ఐటీ ఇండస్ట్రీస్ మనకి ఎక్కువగా సిలికాన్ వ్యాలీలో కనిపిస్తాయి. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ, ఇనుము ఉక్కు పరిశ్రమ. ఉక్కుని ఆధునిక పరిశ్రమకి వెన్నెముకగా పిలుస్తారు. స్టీల్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ది బ్యాక్ బోన్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ పెట్టినా వాళ్ళ ఫ్యాక్టరీ కన్స్ట్రక్ట్ చేయడానికి, వాళ్ళ కంప్యూటర్కి కానీ, వాళ్ళ మెషిన్స్కి కానీ, దేనికైనా కూడా స్టీల్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టీల్ లేకుండా వాళ్ళ బేసిక్ థింగ్స్ అవ్వవు. కాబట్టి స్టీల్ ఇండస్ట్రీ అనేది ఇట్ ఈస్ రిగార్డెడ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద మోడర్న్ ఇండస్ట్రీ. ఇండియాలో స్టీల్ ఇండస్ట్రీ ఫ్లరిష్ అవ్వడానికి కొన్ని ఫేవరబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. లైక్ రా మెటీరియల్ అబండెన్స్, అంటే ముడి పదార్థాలు మనకి చాలా ఎక్కువగా దొరుకుతాయి. ఇన్ఎక్స్పెన్సివ్ లేబర్, చౌకగా లభించే కార్మికులు, ఎఫిషియంట్ ట్రాన్స్పోర్టేషన్, రవాణా, యాక్సెస్ టు మార్కెట్స్ అవి మనకి దగ్గరగా ఉండటం వల్ల ఈ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ అనేది ఇండియాలో బాగా డెవలప్ అయింది. జంషెద్పూర్ అన్న పేరు మీరు వినే ఉంటారు. ఈ ఊరి పేరు స్టార్టింగ్ నుంచి జంషెద్పూర్ లేదు. ఫస్ట్ అది సాక్షి ఆ ఊరి పేరు. యాక్చువల్లీ ఇట్ వాజ్ అ విలేజ్. ఈ సాక్షి అన్న విలేజ్లో 1907లో జంషెడ్జీ టాటా అన్న ఆయన ఒక ప్రైవేట్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీని స్టార్ట్ చేశారు. తర్వాత 1919లో ఎప్పుడైతే ఆ ఇండస్ట్రీ పికప్ అయిందో, ఇన్ ఆనర్ ఆఫ్ జంషెడ్జీ టాటా సాక్షి అన్న ఊరికి జంషెద్పూర్ అన్న పేరు వచ్చింది. ఈ జంషెద్పూర్లో స్టార్ట్ చేసిన ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ పేరు టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్. టాటా ఐరన్ అండ్ స్టీల్ లిమిటెడ్ అనేది ఇట్ వాజ్ ద ఓన్లీ ప్రైవేట్లీ ఓన్డ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ ఇన్ ఇండియా బిఫోర్ ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ తర్వాత దాన్ని గవర్నమెంట్ తీసేసుకుంది. ఇది జంషెద్పూర్లోనే ఎందుకు పెట్టారు అంటే, వాట్ ఆర్ ద స్ట్రాటజికల్ పాయింట్స్ ఆర్ వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ that have led Jamshedji Tata to start a iron and steel company in Jamshedpur.
ఫస్ట్ అక్కడ రా మెటీరియల్స్ అవి ముడి పదార్థాలు అవి వాళ్ళకి దగ్గరగా ఉన్నాయి. ఐరన్ ఓర్, కోల్, మ్యాంగనీస్, లైమ్స్టోన్, డోలమైట్ ఏవైతే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో మనకి ఇన్పుట్స్గా కావాలో అవన్నీ కూడా జంషెద్పూర్కి దగ్గరలో ఉన్నాయి. ఐరన్ ఓర్, కోల్ ఏమో ఝారియా కోల్ మైన్స్ నుంచి వచ్చేవి. మ్యాంగనీస్, లైమ్స్టోన్, డోలమైట్ ఏమో ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేది. ఇవన్నీ రావటానికి పోవటానికి అన్నట్టు కాళీమాటి స్టేషన్ ఏదైతే బెంగాల్ నాగ్పూర్ రైల్వే లైన్లో ఉందో అది జంషెద్పూర్కి దగ్గరగా ఉంటుంది. ప్లస్ వీళ్ళ ఫైనల్ ప్రోడక్ట్స్ అమ్ముడుపోవటానికి మార్కెట్ కోల్కతా మార్కెట్ కూడా జంషెద్పూర్ నుంచి దగ్గరగా ఉంటుంది. కంపెనీ ఈ ఇండస్ట్రీ నడవాలి అంటే వాటర్ సప్లై అబండెంట్గా కావాలి. సో వాటర్ సప్లై మనకి రివర్ సుబర్ణరేఖ, రివర్ కార్ఖాయ్ నుంచి వచ్చేవి. ఈ రెండిటి సంగమం అంటే ఈ రెండిటి కాన్ఫ్లుయెన్స్లో జంషెద్పూర్ అన్న ప్లేస్ ఉంది. తర్వాత ఎప్పుడైతే జంషెద్పూర్ పెరిగిందో ఇట్ బికేమ్ ఏ ఇండస్ట్రియల్ హబ్. అంటే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీయే కాకుండా దాని యాన్సిలరీస్, వాటికి పనికొచ్చే సామాను, ఇలా చాలా రకాలు ఆ జంషెద్పూర్ అనే ఏరియాలో పెరిగి అదొక ఇండస్ట్రియల్ హబ్ లాగా ఉంది. ఇప్పుడు మనం చూస్తే మాత్రం జంషెద్పూర్లో యూ వోంట్ జస్ట్ ఫైండ్ ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ. కెమికల్ ఫ్యాక్టరీస్ ఉంటాయి, లోకోమోటివ్ పార్ట్స్ ఉంటాయి, అగ్రికల్చరల్ ఎక్విప్మెంట్, మెషినరీ, టిన్ ప్లేట్, కేబుల్, వైర్స్, ఇలాంటి చాలా ఇండస్ట్రీస్ మనకి జంషెద్పూర్లో కనిపిస్తాయి. ఇండియాలో మేజర్ స్టీల్ ప్రొడ్యూసింగ్ సెంటర్స్ మనం చూస్తే ఇవి దే ఆర్ ఇన్ ద స్టేట్స్ ఆఫ్ వెస్ట్ బెంగాల్, జార్ఖండ్, ఒడిషా అండ్ ఛత్తీస్గఢ్. ఇవి భిలాయి, దుర్గాపూర్, బొకారో, బర్న్పూర్, రూర్కెలా అండ్ జంషెద్పూర్. వేరే చోట్ల మనం చూస్తే మాత్రం భద్రావతి అండ్ విజయనగర్ ఇన్ కర్ణాటక, విశాఖపట్నం ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ సేలం ఇన్ తమిళనాడు. ఎక్కడెక్కడైతే వీటికి కావాల్సిన ముడి పదార్థాలు అంటే ఐరన్ ఓర్, కోల్ మైన్స్ ఉన్నాయో అక్కడక్కడ ఈ సెంటర్స్, స్టీల్ ప్రొడ్యూసింగ్ సెంటర్స్ అనేవి స్ట్రాటజిక్గా అక్కడక్కడ అవి క్రాప్ అయ్యాయి. పిట్స్బర్గ్ అనేది యుఎస్ఏలో ముఖ్యమైన ఉక్కు నగరం. ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ స్టీల్ సిటీ. ఇది స్టీల్ సిటీగా పెరగటానికి కారణం లొకేషనల్ అడ్వాంటేజెస్. స్థానికంగా లభించే వనరుల వల్ల ఈ పిట్స్బర్గ్ అనేది ముఖ్యమైన ఉక్కు నగరంగా ఫ్లరిష్ అయింది. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీకి మనకు కావాల్సిన మెయిన్ ఇన్పుట్స్ ఆర్ కోల్, ఐరన్, వాటర్. ఈ మూడు దొరికేసరికి పిట్స్బర్గ్ ఐరన్ అండ్ స్టీల్ ఫ్యాక్టరీస్ చాలా వచ్చేసి అది చాలా ఫ్లరిష్ అయింది. సో ఫస్ట్ వాళ్ళకి కోల్ ఎక్కడి నుంచి దొరికింది? కోల్ అనేది పిట్స్బర్గ్కి చాలా లోకల్లీ అంటే దగ్గరలోనే దొరికేది, స్థానికంగా లభిస్తుంది. ఐరన్ ఓర్ మాత్రం వాళ్ళకి 1500 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మిన్నీసోటా అనే మైన్ నుంచి వాళ్ళకి ఐరన్ ఓర్ లభిస్తుంది. ఈ మిన్నీసోటా నుంచి పిట్స్బర్గ్ వరకు ఐరన్ ఓర్ని ఫస్ట్ వాటర్వే అంటే గ్రేట్ లేక్స్ వాటర్వే జలమార్గం ద్వారా తీసుకొచ్చి అక్కడి నుంచి ట్రైన్స్లో పిట్స్బర్గ్కి తీసుకొస్తారు. ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో కావాల్సిన వాటర్ సప్లై అంతా అక్కడ 3 రివర్స్ కలిపి ఇస్తాయి. రివర్ ఓహియో, మొనాంగహేలా అండ్ అలెగెనీ. ఈ 3 రివర్స్ ఎక్కడైతే కలుస్తాయో అంటే సంగమం, కాన్ఫ్లుయెన్స్ ఎక్కడుందో అక్కడే మనకి ఈ పిట్స్బర్గ్ అనే సిటీ ఉండేసరికి వాటర్ సప్లై అబండెంట్గా పిట్స్బర్గ్లో ఉండే ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీస్కి దొరుకుతుంది. కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ, నూలు వస్త్ర పరిశ్రమ. ఫస్ట్ మనం ఎటిమాలజీ చూద్దాము. టెక్స్టైల్ అనే వర్డ్ ఎక్కడి నుంచి డిరైవ్ అయింది? టెక్స్టైల్ అనే వర్డ్ లాటిన్లో టెక్సియర్ అనే వర్డ్ నుంచి డిరైవ్ అయింది, విచ్ మీన్స్ టు వీవ్ అంటే నేయటం. ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్లో ఏదైతే ముడి పదార్థం ఉంటుందో రా మెటీరియల్, దట్ ఈస్ యాన్ అంటే నూలు. యాన్ 2 రకాలు. వన్ ఇస్ న్యాచురల్ ఫైబర్, ద సెకండ్ వన్ ఇస్ మ్యాన్ మేడ్ ఫైబర్. న్యాచురల్ ఫైబర్స్లో వూల్, సిల్క్, కాటన్, లినెన్, జూట్ ఇవన్నీ న్యాచురల్ ఫైబర్స్ కిందకు వస్తాయి. నైలాన్, పాలిస్టర్, అక్రిలిక్, రేయాన్ ఇవి మ్యాన్ మేడ్ ఫైబర్స్ కిందకు వస్తాయి. పాతకాలంలో చూస్తే స్పిన్నింగ్ వీల్స్, చర్కాస్ ఇలాంటివి యూజ్ చేసి టెక్స్టైల్ అంటే క్లాత్ని వీవ్ చేస్తూ ఉండేవాళ్ళు. 18th సెంచరీలో ఎప్పుడైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చిందో అన్ని థింగ్స్ మెకనైజ్ అయిపోయాయి. మెకనైజ్ అయిపోయినప్పుడు టెక్స్టైల్ వీవింగ్ కూడా మెషిన్స్తో చేయటం మొదలుపెట్టారు. ఇండియాలో అప్పటికి మనకి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాలేదు, బట్ వీవర్ అండర్ ద బ్రిటిష్. వెస్టర్న్ కంట్రీస్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది వచ్చేసింది కాబట్టి వెస్టర్న్ కంట్రీస్లో బ్రిటన్లో ప్రొడ్యూస్ చేసిన క్లాత్ ఏదైతే ఉండేదో అది హయ్యర్ క్వాలిటీ ఉండేది, లోవర్ ప్రైస్ ఉండేది. వాళ్ళు ఆ క్లాత్ని ఇండియాకి తీసుకొచ్చేసరికి మన దగ్గర ఉన్న టెక్స్టైల్ ఇండస్ట్రీ అప్పుడు చాలా దెబ్బతింది.
ఇప్పటి టైమ్స్లో చూస్తే లీడింగ్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ టెక్స్టైల్ ఆర్ ఇండియా, చైనా, జపాన్ అండ్ యుఎస్ఏ. ఇండియాలో అన్నిటికంటే ఫస్ట్ ఈ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ముంబై దగ్గర, గుజరాత్ దగ్గర ఫ్లరిష్ అయ్యాయి. ఎందుకంటే మహారాష్ట్రలో, గుజరాత్లో వాతావరణము పత్తిని పెంచడానికి అనుకూలంగా ఉండేది. అందుకని చెప్పి ముంబై, గుజరాత్లోనే మనకి టెక్స్టైల్ ఇండస్ట్రీస్ ఎక్కువగా ఉండేవి. తర్వాత అవి ఈ ప్లేసెస్ నుంచి దాటి వేరే ఏరియాస్ అంటే కోయంబత్తూర్, కాన్పూర్, చెన్నై, అహ్మదాబాద్, కోల్కతా, లుధియానా, పుదుచ్చేరి, పానీపట్ ఇవన్నీ కూడా అదర్ ఇంపార్టెంట్ సెంటర్స్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీగా పెరిగాయి. ఫస్ట్ టెక్స్టైల్ మిల్ మన దేశంలో ఫోర్ట్ గోల్స్టర్ అంటే కోల్కతాకి దగ్గరగా 1818లో ఎస్టాబ్లిష్ చేసాం. అంటే ఫస్ట్ టెక్స్టైల్ మిల్ అనేది ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ అట్ ఫోర్ట్ గ్లోస్టర్ నియర్ కోల్కతా. హిస్టరీలో కూడా మనం చాలాసార్లు మన ఇండియన్ టెక్స్టైల్స్ క్వాలిటీ, నాణ్యత చాలా బాగుండేదని చెప్పి ఎక్కడెక్కడి నుంచో మనుషులు వచ్చి మన దేశం నుంచి తీసుకెళ్లే వాళ్ళని చెప్పి చదివాం. సో ట్రెడిషనల్ ఇండియన్ కాటన్ టెక్స్టైల్స్ లైక్ మస్లిన్స్ ఆఫ్ ఢాకా, చిన్స్ ఆఫ్ మసూలీపట్నం, క్యాలికోస్ ఆఫ్ క్యాలికట్, గోల్డ్ వ్రాట్ కాటన్ ఆఫ్ బర్హన్పూర్, సూరత్ అండ్ వదోదరా వీటి కోసం అని చెప్పి వేరే దేశాల నుంచి మన కంట్రీకి వచ్చి తీసుకెళ్తూ ఉండేవాళ్ళు. 1818లో ఫోర్ట్ గోల్స్టర్లో ఫస్ట్ టెక్స్టైల్ మిల్ ఎస్టాబ్లిష్ చేశామని చెప్పా కదా. 1854లో ముంబైలో ఫస్ట్ మెకనైజ్డ్ మిల్ని స్టార్ట్ చేశారు. యాంత్రిక మిల్ని 1854లో ముంబైలో స్టార్ట్ చేశారు. బట్ వై ముంబై, వేరే చోట్ల ఎందుకు కాదు? దేర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్. అన్నిటికంటే ఫస్ట్ వార్మ్ అండ్ మాయిస్ట్ క్లైమేట్, అంటే అది సీ కోస్ట్కి దగ్గరగా ఉంది కాబట్టి వెచ్చని తేమగల వాతావరణం ఉండేది, విచ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్. మనం అప్పటికి మనకి అంతగా మెకనైజేషన్ అది రాలేదు కాబట్టి వి వర్ స్టిల్ లిటిల్ బిహైండ్ ది వెస్టర్న్ కంట్రీస్. కాబట్టి మనకు కావాల్సిన మెషినరీ అవి మనము వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. సో ముంబైలో పోర్ట్ ఉంది, పోర్ట్ ఫర్ ఇంపోర్టింగ్ మెషినరీ, యంత్రాల దిగుమతి కోసం నౌకాశ్రయాలు ఉండేవి. అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్, మహారాష్ట్రలో, గుజరాత్లో వాతావరణం పత్తిని పెంచడానికి అనుకూలంగా ఉండేది. అందుకని రా మెటీరియల్స్, ముడి పదార్థాల లభ్యత కూడా ఎక్కువ ఉండేది. స్కిల్డ్ లేబర్, ఆ ఏరియాలో స్కిల్డ్ లేబర్ అంటే నైపుణ్యం కల కార్మికులు దొరికేవాళ్ళు. ఈ కారణాల వల్ల ముంబై అనేది టెక్స్టైల్ హబ్గా ఫ్లరిష్ అయింది. తర్వాత ఎప్పుడైతే టెక్నాలజీ అనేది అడ్వాన్స్ అయ్యిందో అప్పుడు తేమని ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేయడం మొదలుపెట్టారు. అప్పుడు ఈ టెక్స్టైల్ హబ్ అనేది ముంబై, గుజరాత్ నుంచి దాటి వేరే ప్రాంతాలకి స్ప్రెడ్ అవ్వటం మొదలుపెట్టింది. అహ్మదాబాద్ అనేది గుజరాత్లో సాబర్మతి రివర్ ఒడ్డున ఉంది. ఇక్కడ ఫస్ట్ టెక్స్టైల్ మిల్ 1861లో స్థాపించారు. దీన్ని ఆ టైంలో మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి అనేవాళ్ళు. మాంచెస్టర్కి ఎందుకు కంపేర్ చేసేవాళ్ళంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ నడిచినప్పుడు ఇంగ్లాండ్లో మాంచెస్టర్ అనే ప్లేస్ టెక్స్టైల్ సిటీగా ఫేమస్ అయింది. అందుకని చెప్పి అహ్మదాబాద్ ఎప్పుడైతే ముంబై తర్వాత సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ సిటీగా పెరిగిందో వి కంపేర్డ్ అహ్మదాబాద్ టు మాంచెస్టర్ అండ్ కాల్డ్ ఇట్ మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. ముంబై లాగానే ఫేవరబుల్ లొకేషనల్ ఫ్యాక్టర్స్ ఉండేసరికి ఈ అహ్మదాబాద్ అనేది టెక్స్టైల్ హబ్గా పెరగటం మొదలుపెట్టింది. సో వాట్ ఆర్ దీస్ ఫ్యాక్టర్స్? సేమ్ యాజ్ ముంబై, ఐడియల్ క్లైమేట్ ఫర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్, కాటన్ గ్రోయింగ్ ఏరియాస్ ఏమో దగ్గరగా ఉండేవి, అంటే పత్తి పండించే ప్రాంతాలన్నీ దగ్గరగా ఉండేవి. కొండలు గుట్టలు లేకపోయేసరికి ఫ్లాట్ టెరైన్ అంటే చదునైన భూభాగం దొరికేసరికి మిల్లు కట్టడానికి వాటికి కంఫర్టబుల్గా ఉండేది. అవైలబిలిటీ ఆఫ్ స్కిల్డ్ అండ్ సెమీ స్కిల్డ్ లేబర్, నైపుణ్యం కలిగిన పాక్షిక నైపుణ్యం కలిగిన కార్మికులు గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి దొరికేవాళ్ళు. రోడ్లు అవి చాలా డెవలప్ అయి ఉండేవి, రైల్వే నెట్వర్కింగ్ ఉండేది, మార్కెట్స్కి ఈజీగా యాక్సెస్ ఉండేది, ముంబై పోర్ట్ దగ్గరగా ఉండేది. సో దాట్ మనం మెషినరీని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, టెక్స్టైల్ని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఈ కారణాల వల్ల అహ్మదాబాద్ అనేది ముంబై తర్వాత సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ హబ్గా పెరిగింది. ఇప్పుడు ఈ కాలంలో చూస్తే మాత్రం అహ్మదాబాద్ టెక్స్టైల్ మిల్స్ ఇప్పుడు చాలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తాయి. వన్ రీజన్ ఇస్ ఇండియాలో వేరే చోట్ల కూడా టెక్స్టైల్ సెంటర్స్ వచ్చేసాయి ఇప్పుడు. దట్ మీన్స్ ఎమర్జెన్స్ ఆఫ్ న్యూ టెక్స్టైల్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ. సెకండ్, ఏవైతే మిల్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నాయో ఇన్సఫిషియంట్ మోడర్నైజేషన్ ఆఫ్ మెషినరీ, అంటే వాళ్ళ యంత్రాలని, వాళ్ళ సాంకేతికని వాళ్ళు ఆధునీకరణ చేయకపోయేసరికి ఈ అహ్మదాబాద్ అనేది సెకండ్ లార్జెస్ట్ టెక్స్టైల్ హబ్ అన్న ప్లేస్ నుంచి కింద పడిపోయింది.
ఒసాకా అంటే జపాన్లో ఇట్ ఈస్ అ సిగ్నిఫికెంట్ టెక్స్టైల్ సెంటర్, అంటే ఒక ప్రముఖ వస్త్ర తయారీ కేంద్రం. మనం అహ్మదాబాద్ని ఎలా అయితే మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అంటామో, వాళ్ళు ఒసాకాని మాంచెస్టర్ ఆఫ్ జపాన్ అని చెప్పి పిలుస్తారు. ఒసాకాలో ఎందుకు టెక్స్టైల్ ఇండస్ట్రీ పెరిగింది అంటే అక్కడి జాగ్రఫికల్ ఫ్యాక్టర్స్, అంటే భౌగోళిక అనుకూలతల కారణంగా ఒసాకా అనేది టెక్స్టైల్ ఇండస్ట్రీ హబ్గా పెరిగింది. ఒసాకా చుట్టూ ఏదైతే ల్యాండ్ ఉండేదో అక్కడ ప్లేన్స్ ఉండేవి, అంటే ఎత్తులు పల్లాలు కాకుండా ఫ్లాట్ ల్యాండ్స్ ఉండేసరికి కాటన్ మిల్స్ కట్టడానికి అక్కడ ప్లేస్ చాలా సూటబుల్గా ఉండేది. అక్కడ క్లైమేట్ కూడా వార్మ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ ఉండేసరికి ఇట్ వెల్ సూటెడ్ ఫర్ స్పిన్నింగ్ అండ్ వీవింగ్. రివర్ యోడో ఏదైతే ఒసాకా పక్కన నుంచి వెళ్తుందో దట్ సప్లైస్ సఫిషియంట్ వాటర్, అంటే సరిపడా నీటిని సరఫరా చేస్తుంది. కార్మికులు కూడా అక్కడ సులభంగా దొరుకుతూ ఉండేవాళ్ళు. పోర్ట్ అనేది వాళ్ళకి దగ్గరగా ఉండేసరికి రా కాటన్ని ఇంపోర్ట్ చేసుకోవటానికి, వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన టెక్స్టైల్స్ని ఎక్స్పోర్ట్ చేయడానికి కంఫర్టబుల్గా ఉండేది. అన్నిటికంటే సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఒసాకా అనేది అంత పెద్ద టెక్స్టైల్ హబ్ అయినా కూడా వాళ్ళు రా మెటీరియల్ని, వాళ్ళు పత్తిని పండించేవాళ్ళు కాదు. మోస్ట్ ఆఫ్ ద రా మెటీరియల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, అంటే వాళ్ళ పరిశ్రమ పూర్తిగా దిగుమతి చేసుకున్న ముడి పదార్థాలపై ఆధారపడి ఉంది. ఈ ముడి పదార్థాలు వాళ్ళు ఈజిప్ట్, ఇండియా, చైనా, యుఎస్ఏ దేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకుని ఫినిష్డ్ టెక్స్టైల్ ప్రోడక్ట్స్ ఆఫ్ హై క్వాలిటీ అండ్ వెరీ ఎకనామికల్ ప్రైసింగ్ చేసి వాటిని ఎగుమతి చేసేవాళ్ళు, అంటే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ టాపిక్ ఏపీఎస్సీఆర్టీ పుస్తకంలో లేదు, ఎన్సీఆర్టీలో ఉంది. సో సీటెట్ రాసేందుకు మాత్రం ఈ టాపిక్ చూసుకుని వెళ్ళటం చాలా నెససరీ. ఎన్సీఆర్టీ బుక్స్ పీడిఎఫ్ ఆన్లైన్ అవైలబుల్ కాబట్టి యూ కెన్ రీడ్ ఫ్రమ్ దేర్. సో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అంటే ఐటీ ఇండస్ట్రీ ఎక్కడ పెడతారు అన్నది రిసోర్స్ అవైలబిలిటీ, కాస్ట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద బేస్ చేసి ఉంటుంది. వాళ్ళకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు అక్కడ ఖర్చు ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్లు, మెషిన్లు, రోడ్లు, నెట్వర్క్లు ఇవన్నీ ఉన్నాయా లేదా, వీటి మీద బేస్ చేసుకుని ఐటీ ఇండస్ట్రీ లొకేషన్ అనేది డిసైడ్ చేస్తారు. వరల్డ్లో 2 మేజర్ ఐటీ హబ్స్ ఉన్నాయి. ఒకటి సిలికాన్ వ్యాలీ కాలిఫోర్నియా యుఎస్ఏలో, సెకండ్ సిలికాన్ ప్లాట్యూ బెంగళూరు ఇండియాలో ఉంది. సో సిలికాన్ వ్యాలీ అనేది శాంటా క్లారా వ్యాలీ నియర్ రాకీ మౌంటైన్స్ కాలిఫోర్నియాలో ఉంది. మన సిలికాన్ ప్లాట్యూ అని బెంగళూరుని అంటాం కాబట్టి ఇట్ ఈస్ ఇన్ కర్ణాటక. బెంగళూరు ప్లస్ ఈ సిలికాన్ వ్యాలీ ఏదైతే ఉందో రెండు చోట్ల కూడా టెంపరేచర్ అనేది కొంచెం మోడరేట్గా ఉంటుంది, అంటే ఎక్కువ ఎండగా ఎక్కువ చలిగా లేకుండా మోడరేట్ టెంపరేచర్ ఉండేసరికి ఈ ఏరియాలో మనకి ఐటీ హబ్స్ అనేవి డెవలప్ అయ్యాయి. బెంగళూరు కాకుండా వేరే సిటీస్ ఇండియాలో విచ్ ఆర్ ఐటీ సిటీస్, ముంబై, న్యూఢిల్లీ, హైదరాబాద్, చెన్నైలో కూడా చాలా ఐటీ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు వేరే సిటీస్ కూడా దే ఆర్ ఎమర్జింగ్ యాజ్ ఐటీ హబ్స్. గుర్గావ్, పూణే, తిరువనంతపురం, కొచ్చి అండ్ చండీగఢ్. ఇన్ని సిటీస్ వస్తున్నా కూడా బెంగళూరు ఇప్పుడు కూడా అన్నిటికంటే టాప్ ఐటీ హబ్ లాగా ఉంది, ఎందుకంటే అక్కడ టాలెంట్, స్కిల్డ్ వర్క్ ఫోర్స్, అబెండెంట్ మిడిల్ అండ్ టాప్ మేనేజ్మెంట్ దొరికేసరికి బెంగళూరు ఇప్పటికీ కూడా ఇట్ స్టిల్ మెయింటైన్స్ స్టేటస్ యాజ్ టాప్ ఐటీ హబ్. హైదరాబాద్లో హైటెక్ సిటీ వైపు వెళ్తే పెద్ద పెద్ద ఐటీ కంపెనీస్ అన్నీ అక్కడే కనిపిస్తాయి, ఇంకెక్కడ కనిపించవు. సో వై డూ హై టెక్నాలజీ ఇండస్ట్రీస్ గ్రూప్ టుగెదర్? హై టెక్నాలజీ పరిశ్రమలు ఎందుకు కలిసి ఉంటాయి? కన్వీనియంట్ లొకేషన్ నియర్ మెయిన్ రోడ్స్ అండ్ హైవేస్. ఆ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ కంపెనీస్ని మరీ పెద్ద కంపెనీస్ అయితే రోడ్డుకి దగ్గరగా ఉంచుకుంటాయి, ఎందుకంటే సులభంగా యాక్సెస్ కోసం వాటిని ప్రధాన రహదారి, హైవేలకి సమీపంగా ఉంచుకుంటారు. సెకండ్ ఈజ్ నాలెడ్జ్ ఎక్స్చేంజ్ ఆపర్చునిటీస్. జ్ఞాన మార్పిడి ద్వారా సంస్థలు ప్రయోజనం పొందవచ్చు. ఎఫిషియంట్ ఆర్గనైజేషన్ ఆఫ్ సర్వీసెస్ అండ్ ఫెసిలిటీస్. అన్నీ ఒకచోట ఉన్నప్పుడు రోడ్లు, కార్ పార్కులు, వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ ఇవన్నీ కూడా సరిగ్గా మెయింటైన్ అయి ఉంటాయి. లొకేషనల్ అడ్వాంటేజెస్ ఆఫ్ సిలికాన్ ప్లాట్యూ బెంగళూరు. బెంగళూరు ఎందుకు ఫస్ట్ ఐటీ కంపెనీస్ని స్థాపించింది, వేరే చోట్ల ఎందుకు పెట్టలేదు? కర్ణాటక గవర్నమెంట్ 1992లో అందరికంటే ఫస్ట్ ఐటీ పాలసీని రోల్ చేశారు. అప్పుడు ఐటీ కంపెనీస్ అన్నీ వెళ్ళి బెంగళూరులో వాళ్ళ కంపెనీస్ని పెట్టుకున్నారు. దానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే బెంగళూరులో క్లైమేట్ ఏదైతే ఉందో అది ప్లెజెంట్గా ఉంటుంది, ఎక్కువ ఎండ ఎక్కువ చలి ఉండదు, ప్లస్ డస్ట్ తక్కువ ఉండేసరికి అట్రాక్టివ్గా క్లీన్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది.
కొత్తల్లో అక్కడ ఎఫోర్డబిలిటీ కూడా ఎక్కువ ఉండేది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువ ఉండేది. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఐటీ కాలేజెస్ చాలా ఉండేసరికి వాళ్ళకి కావాల్సిన టాలెంట్ కూడా అక్కడి నుంచి దొరికేది. లీడింగ్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ హబ్స్ వరల్డ్ వైడ్కి కూడా బెంగళూరు అనేది ప్రాక్సిమిటీ ఈజీగా ఉండేది. మేజర్ రోడ్స్, ఎయిర్పోర్ట్స్ ఇవన్నీ కూడా దగ్గరలో ఉండేవి. బెంగళూరు చుట్టూ చాలా ప్లేస్ ఉండేసరికి దేర్ ఇస్ యాంపుల్ స్పేస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఎక్స్పాన్షన్. వాళ్ళకి కావాల్సిన మార్కెట్స్ దగ్గరగా ఉంటాయి, ప్లస్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్, ఎందుకంటే అక్కడ మనకి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అవి కూడా ఎక్కువ ఉండేసరికి లెసన్ అండ్ ఎక్సర్సైజెస్, ఇందులో కొన్ని క్వశ్చన్స్ ఐటీ మీద ఉంటాయి, ఎందుకంటే నేను ఎన్సీఆర్టీ పుస్తకం నుంచి సాల్వ్ చేస్తాను కాబట్టి. సో ఫస్ట్ క్వశ్చన్, మనం ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి ఐ విల్ నాట్ బి గోయింగ్ ఇన్ టు డీటెయిల్ విత్ ద ఆన్సర్స్. ఫస్ట్, పరిశ్రమ అనే పదానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై ద టర్మ్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీ అనేది ఇట్స్ ఎ ఎకనామిక్ యాక్టివిటీ విచ్ ఈస్ కన్సర్న్డ్ విత్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్స్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మినరల్స్ ఆర్ ప్రొవిజన్ ఆఫ్ సర్వీసెస్. పరిశ్రమ అనేది ఖనిజాల వెలికితీత, వస్తువుల ఉత్పత్తి లేదా సేవలను అందించే ఆర్థిక కార్యకలాపాలను సూచిస్తుంది. సెకండ్, పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేసే అంశాలేవి? వాట్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ది లొకేషన్ ఆఫ్ అన్ ఇండస్ట్రీ? ఒక ఫ్యాక్టరీ, మనం ఒక ఇండస్ట్రీ పెట్టాలి అంటే అక్కడి ముడి పదార్థాల లభ్యత, భూమి, నీరు, కార్మికులు, విద్యుత్, మూలధనం, రవాణా, మార్కెట్ లభ్యత మొదలైనవి పరిశ్రమల స్థాపనను ప్రభావితం చేసే అంశాలు. అంటే రా మెటీరియల్, లేబర్, క్యాపిటల్, మార్కెట్, పవర్, ల్యాండ్, ట్రాన్స్పోర్ట్. థర్డ్ క్వశ్చన్, ఏ పరిశ్రమని ఆధునిక పరిశ్రమలకు వెన్నెముకగా సూచిస్తారు? ఎందుకు? విచ్ ఇండస్ట్రీ ఈజ్ ఆఫెన్ రెఫర్డ్ టు యాజ్ ది బ్యాక్బోన్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ అండ్ వై? బ్యాక్బోన్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ మనం చూసింది స్టీల్. స్టీల్ ఈజ్ ఆఫెన్ కాల్డ్ ది బ్యాక్బోన్ ఆఫ్ మోడర్న్ ఇండస్ట్రీ. ఉక్కుని ఆధునిక పరిశ్రమకి వెన్నెముకగా పిలుస్తారు, ఎందుకంటే వాళ్ళు ఏదైతే స్టీల్ని వాళ్ళు తయారు చేస్తారో ఆ స్టీల్ నుంచే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనం తయారు చేస్తాం. లైక్ షిప్స్, ట్రైన్, ట్రక్, ఆటో, మనకు కావాల్సిన సేఫ్టీ పిన్, నీడిల్, ఆయిల్ వెల్ డ్రిల్ చేయాలంటే స్టీల్ మెషినరీ కావాలి. ఏదన్నా ఆయిల్ని మనం ట్రాన్స్పోర్ట్ చేయాలంటే స్టీల్ పైపులు కావాలి. మినరల్స్ని మనం బయటికి తీయాలి అంటే మనకి స్టీల్ ఎక్విప్మెంట్ కావాలి. లేదా మనము అగ్రికల్చర్ కోసం అని చెప్పి ఫార్మ్ మెషిన్స్ తయారు చేయాలంటే స్టీల్ కావాలి. పెద్ద పెద్ద బిల్డింగులు కట్టుకోవాలంటే స్టీల్ ఫ్రేమ్వర్క్ కావాలి. అందుకని చెప్పి ఉక్కుని ఆధునిక పరిశ్రమకి వెన్నెముకగా పిలుస్తారు. క్వశ్చన్ నెంబర్ 4, ముంబైలో నూలు వస్త్ర పరిశ్రమ ఎందుకు వేగంగా విస్తరించింది? వై కాటన్ టెక్స్టైల్ ఇండస్ట్రీ ర్యాపిడ్లీ ఎక్స్పాండెడ్ ఇన్ ముంబై? ముంబైలో వార్మ్ అండ్ మాయిస్ట్ క్లైమేట్ ఉండేసరికి, అంటే వెచ్చని తేమగల వాతావరణం ఉండేసరికి, పోర్ట్ అనేది మెషిన్ని ఇంపోర్ట్ చేసుకోవటానికి దగ్గరగా ఉండేసరికి, యంత్రాల దిగుమతి కోసం నౌకాశ్రయాలు ఉండేసరికి, అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్ ముడి పదార్థాల లభ్యత, స్కిల్డ్ లేబర్ నైపుణ్యం గల కార్మికులు, వీటి వల్ల ఈ ప్రాంతాలకు ఇవన్నీ అందుబాటులో ఉండటం వల్ల ఈ పరిశ్రమ ముంబైలో వేగంగా విస్తరించింది. క్వశ్చన్ నెంబర్ 5, ఎన్సీఆర్టీ సిలబస్ ప్రకారం వాట్ ఆర్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ ఇన్ బెంగళూరు అండ్ కాలిఫోర్నియా? కాలిఫోర్నియాలో ఉన్నదాన్ని మనము సిలికాన్ వ్యాలీ అంటున్నాము, బెంగళూరులో ఉన్నదాన్ని సిలికాన్ ప్లాటూ. రెండు ప్లేసెస్లో కూడా క్లైమేట్ ఫేవరబుల్గా ఉంటుంది. ఎండ ఎక్కువ ఉండదు, చలి కూడా ఎక్కువ ఉండదు. కాలిఫోర్నియాలో అయితే 0 కంటే కిందకి అసలు వెళ్ళదు. ప్లస్ వాళ్ళకి రెండు ప్లేసెస్లో రోబస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. కావాల్సిన రోడ్లు, ఎయిర్పోర్ట్ దగ్గరగా, ఇలా కావాల్సినంత నేల, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి ఉంది. థర్డ్ మెయిన్ థింగ్ ఇస్ కావాల్సిన స్కిల్డ్ ఫోర్స్, కావాల్సిన టాలెంట్ దొరికేసరికి ఈ రెండు ప్లేసెస్ కూడా దే హ్యావ్ కమ్ ఇన్ టు ప్రామినెన్స్ ఇన్ ద ఐటీ సెక్టర్. క్వశ్చన్ నెంబర్ 2, సరైన సమాధానాన్ని టిక్ చేయండి. ఫోర్ట్ గ్లోస్టర్ ఎక్కడుంది? ఫోర్ట్ గ్లోస్టర్ వెస్ట్ బెంగాల్లో ఉంది. లెట్ మీ వెయిట్. ఓకే, కింది వానిలో సహజమైన నూలు ఏది? సహజమైన నూలు అంటే న్యాచురల్ ఫైబర్. నైలాన్, జనపనార, ఎక్రిలిక్. జనపనార అంటే జూట్. జూట్ ఈజ్ అ న్యాచురల్ ఫైబర్. క్రింది వాటి మధ్య భేదాలను రాయండి. వ్యవసాయ ఆధారిత, ఖనిజాధారిత పరిశ్రమలు, అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ అండ్ మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్కి డిఫరెన్స్ ఏంటి? అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో మనం జనరల్లీ ప్లాంట్ అండ్ యానిమల్ బేస్డ్ ప్రోడక్ట్స్ని రా మెటీరియల్గా వాడతాం. అంటే మొక్కలు, జంతు ఉత్పత్తులని
మనం ముడి పదార్థాలుగా ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ ఆయిల్, ఫుడ్ ప్రాసెసింగ్, కాటన్ టెక్స్టైల్, డైరీ ప్రోడక్ట్స్ ఇలాంటి వాటిని మనము అగ్రో బేస్డ్ ఇండస్ట్రీ కిందకి తీసుకుంటాం. అండ్ మోస్ట్ ఆఫ్ దిస్ ఇవి అగ్రికల్చర్ ల్యాండ్కి దగ్గరగా ఉంటాయి కాబట్టి రూరల్ పీపుల్ ఇందులో పనిచేస్తూ ఉంటారు. సెకండ్ ఇస్ ఖనిజాధారిత పరిశ్రమలు అంటే మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్. మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్లో మనం రా మెటీరియల్ ఓర్స్ని యూస్ చేస్తాం. అంటే ఖనిజ ధాతువుని మనము ముడి పదార్థంగా ఉపయోగిస్తాము. ఏవైతే ప్రోడక్ట్స్ ఫైనల్ ప్రోడక్ట్స్ ఈ ఇండస్ట్రీ నుంచి బయటికి వస్తాయో దే బికమ్ ద రా మెటీరియల్ ఫర్ అదర్ ఇండస్ట్రీస్. అందుకని మినరల్ బేస్డ్ ఇండస్ట్రీస్ని మనము ప్రైమరీ ఇండస్ట్రీస్ కింద తీసుకుంటాం. ఈ ప్రోడక్ట్స్ ఏవైతే మనకి బయటకు వస్తాయో ఈ ప్రైమరీ ఇండస్ట్రీ నుంచి వీటిని వేరే ఫ్యాక్టరీస్లో హెవీ మెషినరీ, బిల్డింగ్ మెటీరియల్స్, రైల్వే కోచెస్ ఇవన్నీ తయారు చేయడానికి యూస్ చేస్తారు. ఇందులో ఎక్కడి నుంచైనా జనాలు వెళ్ళి పనిచేస్తూ ఉంటారు. ఓన్లీ రూరల్ బేస్డ్ పీపుల్లే ఉంటారు అనేవి గ్యారంటీ లేదు. సెకండ్ ఇస్ ప్రైవేట్ రంగ, ఉమ్మడి రంగ పరిశ్రమలు, పబ్లిక్ సెక్టర్ అండ్ జాయింట్ సెక్టర్ ఇండస్ట్రీ. పబ్లిక్ సెక్టర్ అనేది ఇట్ ఈస్ ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై ద గవర్నమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. జాయింట్ సెక్టర్ కంపెనీ అంటే ఉమ్మడి రంగ పరిశ్రమల్లో ఇట్ విల్ బి ఓన్డ్ అండ్ ఆపరేటెడ్ బై స్టేట్ అండ్ ఇండివిజువల్స్ ఆర్ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్స్. అంటే గవర్నమెంట్ ప్లస్ ఇండివిజువల్స్ ఇద్దరు కూడా ఓనర్స్ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. క్వశ్చన్ నెంబర్ 4, కింది అంశాలను సంబంధించి 2 ఉదాహరణలతో ఖాళీలను పూరించండి. గివ్ 2 ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద స్పేస్ ప్రొవైడెడ్. ముడి పదార్థాలు అంటే రా మెటీరియల్కి 2 ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటున్నారు. నేను కాటన్ అండ్ అయాన్ అని చెప్పిస్తున్నా. తుది ఉత్పత్తి అంటే ఎండ్ ప్రోడక్ట్స్. వాట్ ఆర్ ద ఎండ్ ప్రోడక్ట్స్? కాటన్కి మనం చూస్తే ఫ్యాబ్రిక్ అవ్వచ్చు, షర్ట్ అవ్వచ్చు. అయాన్కి మెషిన్ ఈజ్ అ ఎండ్ ప్రోడక్ట్. తృతీయ కార్యకలాపాలు టెర్షియరీ యాక్టివిటీస్ అంటే సర్వీస్ సెక్టర్ అనమాట. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ మనకి తృతీయ కార్యకలాపాల కిందకు వస్తాయి. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్లో యూ కెన్ రైట్ డైరీ, టెక్స్టైల్, ఫుడ్ ప్రాసెసింగ్ ఇలాంటివి. కుటీర పరిశ్రమలు అంటే కాటేజ్ ఇండస్ట్రీస్లో ఐ కెన్ రైట్ అగర్బత్తి, బాస్కెట్ వీవింగ్. 6th సహకార రంగం అంటే కోఆపరేటివ్స్లో ఇట్ క్యాన్ బీ డైరీ ఆర్ బాస్కెట్స్, పాటరీ, పెయింటింగ్స్ ఇవన్నీ కూడా కోఆపరేటివ్స్ లేదా సహకార రంగం కింద